కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవ్వబోతుంది. ఏంటి ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన, వాళ్ళ పనితీరు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుందండి. గత ప్రభుత్వం కంటే చాలా విషయాల్లో మెరుగైన సేవలు అందిస్తానండి. ఏంటి గత ప్రభుత్వంతో పోలిస్తే మెరుగైన విషయాల్లో సేవలు అందిస్తున్నారని చెప్తున్నారు. ఏంటి ఏ విధంగా? ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఆపేశారు, వచ్చినట్టు పెట్టారు. పెన్షన్లు ఉన్నాయి. లాస్ట్ టైము 4 విడతలు పెంచారు, 1000 రూపాయలు ఒకేసారి 1000 రూపాయలు పెంచారు. ఇంకా ఏ విధంగా ఏ పరిపాలన ఆ పరిపాలనకి ఈ పరిపాలన చాలా తేడాలు ఉన్నాయి. అప్పుడు రోడ్డు మీద వెళ్ళాలంటే భయం వేసేది కాతులతో. ఈవేళ ఎక్కడ రోడ్డు చూసినా చాలా బాగా వేస్తున్నారు. తర్వాత సంక్షేమ పథకాలు కూడా చాలా బాగా అమలు చేస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం. మీ భీమిలి నియోజకవర్గంలో మీ గ్రామంలో ఎలా ఉంది పరిస్థితులు, ఎలా ఉన్నాయి గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుందండి. అభివృద్ధి పరంగా కంపెనీలు, నెట్ కంపెనీలు కూడా గూగుల్ కానీ ఇంకా చాలా కంపెనీలు మా నియోజకవర్గంలో వచ్చాయి. అది గూగుల్ కంపెనీ అని మీరు అంటున్నారు, కానీ వైసీపీ వాళ్ళు గతంలో అన్నారు అదొక రేకుల షెడ్, బయట యజమాని ఉంటాడు, ఒక కాపలా వాచ్మ్యాన్ ఒకడు ఉంటాడు, అంతే గూగుల్ క్వాంటమ్ అదే అని చెప్పారు. అది పార్టీ నచ్చక మాటలండి అవి. గూగుల్ కంపెనీ రావడం వల్ల దాని అనుబంధ సంస్థలు ఇంచుమించు 200 వరకు వస్తాయండి. ఎంత అంటే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, మా ఏరియా డెవలప్ అవుతుందండి. దానివల్ల చాలా కంపెనీలు వస్తాయండి. తెలియక మాట్లాడతారండి. అవి తెలియని మాటలు పార్టీ పరంగా మాట్లాడుకున్నది వేరు. వ్యక్తిగా చూసుకుంటే అభివృద్ధి చెందుతాము. ఈవేళ హైదరాబాద్లో ఎందుకు డెవలప్ అయిందండి? బాబు గారు హైటెక్ సిటీ కట్టడం వల్ల అందరూ ఏలం చేశారు. ఈవేళ ఎక్కడ ఉంది? భారతదేశంలో 2వ 3వ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా అలాంటి కంపెనీలు 4 వచ్చాయి అనుకోండి, 1000 కంపెనీలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది, అందరికి ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగాలు వస్తాయి, పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి. మన పిల్లలు ఇప్పుడు ఎక్కడికక్కడికి వెళ్ళి చదువుతున్నారు, ఈవేళ ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుందండి. బాబు గారు మళ్ళీ 2వ చుట్టూ రావాలండి. 2029లో వస్తే పబ్లిక్ అంతా బాగుపడుతుందండి. గూగుల్ కంపెనీ మీ విశాఖకు రావడం ఎలా అనిపిస్తుంది? మీ విశాఖ ప్రజలు స్వాగతిస్తున్నారు? 100% అండి. చాలామంది పార్టీ పరంగా వ్యక్తిగతంగా ఏదో విమర్శించవచ్చు, కానీ అలాంటి పెద్ద కంపెనీలు ప్రపంచంలో గుర్తింపైన సంస్థ కదండి. అలాంటి సంస్థలు రావడం వల్ల చాలా అభివృద్ధి చెందుతుందండి. అందులో మా నియోజకవర్గంలోనే వస్తాయండి ఎక్కువ సంస్థలు. ఐటీ కంపెనీలు అన్నీ మా నియోజకవర్గం, భీమిలి నియోజకవర్గం. ఎలా అనిపిస్తుంది మరి మీ ప్రాంత వాసులకు, మీ ప్రాంతంలో ఉన్న యువతకు ఏదైతే నిరుద్యోగం పోతుంది వ్యక్తం చేస్తున్నారండి. జాబ్ క్యాలెండర్ కానీ ఈ మధ్యన లోకేష్ బాబు గారు ప్రకటించారు కదా, దానివల్ల చాలామంది స్టూడెంట్స్ కానీ చదువుకున్న పిల్లలు ప్రతి ఒక్కరు కూడా బాబు గారిని హర్షిస్తున్నారండి. ఎందుకంటే రానున్న భవిష్యత్తులో ఇలాంటి కంపెనీలు రావడం వల్ల అందరికీ ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయండి. ఒకప్పుడు అమెరికా ఎక్కడికక్కడికి వెళ్ళేవారు, ఇప్పుడు ఇండియాలోనే దొరుకుతాయి. అలాంటిది మన ఆంధ్రాలోనే దొరుకుతాయి కదండి. ఇవాళ హైదరాబాద్ ఎందుకు వెళ్తానని మన పిల్లలందరూ హైదరాబాద్లో చదువుతున్నారు, ఇక్కడ లేకపోబట్టే కదా. అవన్నీ బాబు గారు తెస్తున్నారు కాబట్టి మరొక 5 ఏళ్ళు మా బాబు గారికి అవకాశం ఇస్తే మొత్తం అందరూ ఇక్కడికి వస్తారండి. ప్రపంచం మొత్తం మీద ఉన్నారు మన వాళ్ళందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుందండి. కాకపోతే జనాలు కూడా గుర్తించి బాబు గారిని మళ్ళీ మరొకసారి 2029లో గెలిపించుకుంటే చాలా బాగుంటుందండి. మీరేమో 2029లో కూడా మళ్ళీ బాబు గారే రావాలని చెప్పి అంటున్నారు. ఈ 2 సంవత్సరాలకే ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబుని భరించలేకపోతున్నారు. ఇంకోసారి అంటే మా రాష్ట్రం అల్లాడిపోతుంది, రాష్ట్రం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ అంటున్నారు. వాళ్ళు అసూయతో మాట్లాడినవి. వాళ్ళకి అధికారం పోయిన తర్వాత అధికారంలోకి రావాలని ఏదో వేలాపనలు తప్ప అంత అధ్వాన పరిపాలన ఏం కాదండి. బ్రహ్మాండంగా ఉంది పరిపాలన. ఇప్పటి వరకు చిన్న లోటుపాట్లు ఉన్నాయి, అవి సరి చేసుకుంటారు కదా, ఆయనకి చెప్పక్కర్లేదు. అనుభవస్తులు ఈ పాస్బుక్లు ఉన్నాయి కదండి, అలాంటి వాటిల్లో చిన్న పొరపాట్లు ఉన్నాయి, అవి కూడా ఈ సర్వేలో సరి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ సభలు కూడా పెడుతున్నారు. అలాంటి చిన్నవే తప్ప పెద్ద సమస్యలు అయితే ఏమి లేవండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.